యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అరే ఏం కంట్రీలో ఉంటున్నాం రా నాయన అని తల కొట్టుకోబుద్ది అవుతుంది. కాదు బ్రో, ఒకప్పుడు మీరే కదా ఈ బెట్టింగ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నేను ఇప్పుడు ఏమన్నా వీళ్ళందరినీ అరెస్ట్ చేయొద్దు, వీళ్ళందరికీ సన్మానం చేయాలా, వీళ్ళందరికీ నోబెల్ పీస్ బహుమతి ఇవ్వాలన్నా మళ్ళా ఈ అప్రోచ్ రాంగ్ అనుకుంటున్నా. ఇప్పుడు లాస్ట్ టైం అడిగినట్టే హర్ష సాయంతో నువ్వు గుర్తు హర్ష సాయి ఎంతో కొంత హెల్ప్ చేస్తాడు, వీళ్ళందరూ ఎవరికి హెల్ప్ చేయరు కదా అన్న. నేను అన్నది దెర్ హ్యాస్ టు బి నో డిఫరెన్స్ బిట్వీన్ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కి తేడా ఉండద్దు. అదే మీరు హర్ష సాయిని అరెస్ట్ చేసేటట్టు అయితే మంచు లక్ష్మిని అరెస్ట్ చేయండి, సోను సూద్ని అరెస్ట్ చేయండి, ఇది మన విరాట్ కోహ్లీని చేయండి, అల్లు అరవింద్ గారిని చేయండి. ఆహాలో మీ సర్కారు వారి పాట అని పెట్టి దునియా చేస్తున్నారు సర్కారు వారి పాట అని. అదే దానికి లేదా ఇన్స్టెంట్ గా 33,000 బోనస్ వస్తుందంట. ప్రదీప్ మాచరాజు ఆయన చెప్తున్నాడు, సుడిగాల్ సుధీర్ చెప్తున్నాడు. సో వాళ్ళదందరిది రైటా? చేస్తే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయండి. అసలు ఫస్ట్ చట్టాలు ఉన్నాయా? అవునా? అది లైక్ వీళ్ళని ఒకవేళ అరెస్ట్ చేశారు అనుకోండి, ఇప్పటిదాకా నాకు తెలిసిన బెట్టింగ్ వాళ్ళని ఎవరు ఇంకా అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నాను. ఒక్కనే చేశారు, వైజాగ్ లోకల్ బాయ్ నాని చేసింది కూడా బెట్టింగ్ సెక్షన్ దానికన్నా ఏదో 1112 హీనియస్ క్రైమ్ వేసి పెట్టారు. ఆయన బెయిల్ వచ్చింది. సో కోర్ట్స్ ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. సో అతను దానికి అప్రోచ్ చేస్తాను అని అన్నాడు. ఇవి జరిగే పనులేనా? ఇవి కేసు వేసింది ఎవరు అనుకుంటున్నారు? ఇవి చాలా సిల్లీ. ఇప్పుడు కేసు వేసింది మీకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను కదా, అందులో విక్టిమ్ పేరు పెట్టకండి. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ హర్ష సాయి మీద ఒక కేసు, ఇమ్రాన్ ఖాన్ మీద ఒక కేసు, సురేఖ వన్ గారి డాటర్ మీద ఒకటి, రీతు చౌదరి, టేస్టీ తేజ, నాస్టీ బబ్లు అందరినీ కలిపి వేసినట్టున్నాడు. అంటే బాధితుడా ఎవరు ఈ కేసు వేసిన ఆయన? ఆ ఫ్యామిలీ అడ్వైజ్ కనుక సరైన సమయంలో చేయకపోతే నేను లక్షలు కోల్పోయే వాడినేమో అన్నట్టు వేసాడు అందులో. సో ఆ సెక్షన్స్ ఎంతవరకు స్టాండ్ అవుతాయి అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకోలేదు. నాకు తెలిసి 41H పంపించేస్తారు వీళ్ళకి అందరికి. విష్ణుప్రియ కూడా ఉంది అందులో. అవును, విష్ణుప్రియ. ఎప్పుడన్నా మెట్రో ఎక్కినావా బ్రో? ఒకసారి ఎక్కు. మన అన్న నువ్వు ఎప్పుడన్నా మెట్రో ఎక్కినా 1X పెట్టానే వస్తుంది, రావట్లే. మీరు సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళినా ఎప్పుడన్నా బేగంపేట క్యాంప్ ఆఫీస్ రూట్ పరి మ్యాచ్ అని ఒక హోర్డింగ్ వస్తుంది చూసినా, సీఎం క్యాంప్ ఆఫీస్ అదైతే ఈడ పరి మ్యాచ్ అని వస్తుంది. మరి ఇప్పుడు ఫ్లైఓవర్ మీద కేసు వేద్దామా, ఎవరి మీద కేసు వేద్దాం? ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మళ్ళీ బ్రో రీసెంట్ గా ఇప్పుడు ఎవరు ప్రమోట్ చేయకుండా ఎవరో ప్రమోట్ చేసిన వీడియోస్ ని లైక్ యూట్యూబ్ యాడ్స్ లో వస్తుంది. మనది ఉందనుకో, మీరు ఇనీషియల్ గా మానిటైజేషన్ ఎప్పుడైతే అప్లై చేసేటప్పుడు మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మానిటైజేషన్ అప్పుడు అప్పటికి అవేర్నెస్ అంత వచ్చింది కాబట్టి మానిటైజేషన్ లో బెట్టింగ్ యాప్స్ అన్నది తీసేసా. ఇప్పుడు మీకు అప్పుడు తెలిసి ఉండదు, మీరు ఓకే కొట్టుంటారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ మధ్యలో కూడా ఒక రమ్య యాడ్ వస్తుంది. అవును, అంటే నువ్వు నేను ప్రమోట్ సజ్జనార్ గారు, అన్వేష్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తా, అందులో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ మొన్న 100 కోట్ల స్కామ్ హర్ష సాయి అని పెట్టింది, పల్లవి ప్రశాంత్ అన్నది పెట్టింది, అన్వేష్ పెట్టిన దాంట్లో కూడా మధ్యలో అన్ని రమ్య యాడ్లే వస్తున్నాయి. కాదు ఇప్పుడు అన్వేష్ చేస్తుంది రైటా? నాకు తెలిసి రాంగ్. ఎందుకు అంటే లైక్ మీరు ప్యాటర్న్ చూసారు మిమ్మల్ని అంటున్నారు అంటే ఎప్పటి నుంచో ఫైట్ చేసి నేను ఇలా ఉండిపోతే మధ్యలో నువ్వు నిన్న కాక మొన్న వచ్చేదో సజ్జనర్తో వీడియో చేసేసి వైరల్ అయిపోయి ఈ టాపిక్ మీద ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తే అంటే ఇట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు అన్వేష్ ఒక 1.5 year నుంచి తెలుసు, మంచిగా డైలీ మాట్లాడుకుంటాము, దునియా వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. నువ్వు ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. ఆయన ఈ మధ్య చాలా మంచిగా కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు సార్ అబ్బా ఎంతో పోరాడాడు. నేనన్నా ఇది ఇప్పుడు అన్వేష్కి వచ్చింది ఇది ఫస్ట్ ప్రాబ్లమా? భయ్యా సన్నీ యాదవ్, రవి తెలుగు ట్రావెలర్, ఉమా తెలుగు ట్రావెలర్, వీళ్ళని అందరిని ఎంత గలీజ్గా తిట్టిండు, వాళ్ళ వైఫ్ని ఎంత గలీజ్గా తిట్టిండు. నీకు బెట్టింగ్ ప్రమోట్ చేసేటోళ్ళతో ప్రాబ్లం కదా. సో భయ్యా సన్నీ యాదవ్ని తిట్టు, వాళ్ళ మదర్ని అజ్జేపి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అజ్జేపి, మీ ఇమ్రాన్ మీ మదర్ ఇది, నీ 3 ఏళ్ల పిల్లోడికి బ్రెయిన్ ట్యూమర్ రావాలా, ఇది పద్ధత?
మనోనికి వ్యూస్ ఎప్పుడైతే తక్కువ అవుతున్నాయో అప్పుడే వస్తాడు. లాస్ట్ టైం నిన్న ఏదో వీడియోలో చెప్తాడు, లాస్ట్ టైం అంట నేను బతిమలానా అంట అంటార్టికా నుంచి నువ్వు రా అన్న అనగానే నేను అంటార్టికా నుంచి ఫ్లైట్ ఎక్కి వస్తానంట. అప్పుడు ఏమని చెప్పిండంటే ఈ ఎదవల్ సారీలో పచ్చిగా ఏం చెప్పిండు తెలుసా మనోడు, ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకు ఒక్కొక్కడి మొడకి దండం పెట్టి దండేయాలండి, ఇది భారతదేశం చెత్త అండి, ఈ చెత్తనంతా తీసేస్తున్నారండి, వీళ్ళు ఒక స్వాతంత్ర సమరయోధులండి, ఈ చెత్తనా కొడుకులు ఈడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోతే ఇంకోటి చూసి బెట్టింగ్ ఆడటానికే పుట్టిన ముండా కొడుకులు అండి, వీళ్ళు చచ్చిపోతారండి, వీళ్ళు చచ్చిపోవాలండి అన్నాడు. ఉందా ఆడియో? ఆడియో మొన్న పెట్టినా. అరే ఇప్పుడు సడన్ గా దేశాన్ని కాపాడే వీరుల్లాగా చిన్న చిన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పుడు అరే డ్రామాలు చేయరా మరింత ఘోరం కదా. మొన్నటి వరకు మనము అప్పుడు మురళి గారు ఏది మురళి గారితో నేను అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అంటే హర్ష సాయికి ఫోన్ చేసి నా గురించి గలీజ్గా చెప్పిండు, ఇదే అన్వేష్. మళ్ళీ మొన్న నాకు ఫోన్ చేసి హర్ష సాయి గురించి గలీజ్గా చెప్తాడు. ఈ పుల్లల పని ఏందా? నీ వ్యూస్ రావాలా, నువ్వు మార్కెట్లో హ్యాపెనింగ్ కంటెంట్ ఉండాలా, చెయ్యి, 7 వరకు చెయ్యి, ఒక లెవెల్ వరకు చెయ్యి. లాస్ట్ టైం మనోడు కనుక మధ్యలో వచ్చింది అనుకో, నేను క్రెడిట్ గురించి ఇప్పుడు నన్ను పెట్టి ఇవ్వడు, నాకు ఒక 36 యూట్యూబ్ ఛానళ్ళు లేవు, నేను ప్రపంచ యాత్రికుడిని కాదు, అంటార్టికా అందాలను చూపించేంత ఓపిక లేదు, లేకపోతే ఆటల పోటీలు ఒక్కొక్క పోటీలు అంట రోజుకి 30 ఆటలు ఆడాలంట. ఆటగాడు చాప్టర్ 2 ఇది చూసిరు పక్కన పోరు లేకపోతే మన ముఖం ఎవడు చూస్తలేడు, మ్యాటర్ అది. సో ఎవరిని ఒకరిని తిట్టాలా, కరెక్ట్ టైంకి దొరికిరు ఇల్లు. సజ్జనార్ గారి ముసుగులో కూర్చొని దన్న కొడుతున్నాడు, అది తప్పు బ్రదర్ అని చెప్పిన అంతే. నన్నేమంటలేడు, నన్ను అబ్బా మహాత్ముడు మంచిగా కేసులు పెట్టిర్రు అది ఇది అన్నాడు. ఆ కేసులు పెట్టేటప్పుడేమో వదిలే అని రోజు ఒకటే ఫోను. వీళ్ళు మారరండి, ఒక్కొక్కడికి 30 లక్షల నెలకి వస్తుంటే ఎందుకు మారతారండి, ఒక్కొక్కడికి 3 కోట్లు వస్తుంటే ఎందుకు మారతారండి అన్నాడు. అంటే అప్పుడు అమ్మ క్రెడిట్ మొత్తం ఇంటికి పోతుంది అని అన్వేష్ అనుకున్నాడా? అనుకుని ఉండొచ్చు. కాకపోతే నా క్రెడిట్ వద్దు, నా వ్యూస్ వద్దు, చూడకండి, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు. ఇప్పుడు నేను శివాబాయి నువ్వు ముందు మంచిగా ఇజ్జత్ గా మాట్లాడి వెనకాల గలీజాడు వల్గర్ ఫెలో ఎప్పుడన్నా ఇట్లాంటి బ్యాక్ పిక్చర్ నా దగ్గర చూసినా? ముందు ఇట్లా చైతుబాయి ఎట్లున్నా నమస్తే అదే ముందు అనే అవకాశం ఉంటేనే వెనకాల అనాల, ముందు అనే అవకాశం లేకపోతే వెనకాల అన్నాడు ఎందుకు? ఈయన చేసేవన్నీ ఇదే వ్యవహారాలు. ఈ CCTV ఆంటీలు అంటారు కదా, అంటే అరుగు మీద ఎవరింటికి ఎవడు వస్తుండు, ఎవరు ఏ చీర కొన్నారు, ఎవరి ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, CCTV ఆంటీ లాగా తయారైంది అన్వేష్. ఇప్పుడు ఆయన CCTV ఆంటీ లాగా చేస్తే సమాజానికి వచ్చిన నష్టం ఏం లేదు, పాపం సజ్జనార్ గారిని చేస్తున్నాడు. సజ్జనార్ గారు చేస్తుంది ఎందుకు బ్రో తప్పు అంటున్నారు? ఎందుకు తప్పు కాదు, ఇప్పుడు దీనికి ఇప్పుడు మామూలుగా నువ్వు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నార్మల్ జర్నలిస్టులు ఎవరన్నా అరే బాస్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ వే, ఆయనేమో రీచ్ థ్యాంక్ యూ 50K థ్యాంక్ యూ 100K అనేమో ఆయన పెడుతున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఓన్ శాఖ RTCలో కాళేశ్వరంలో 1,50,000 కోట్లు అయింది. దాని గురించి ఎప్పుడన్నా సజ్జనార్ గారు ప్రశ్నించారా? నాకు అవినీతి ఎక్కడ కావట్లేదా? APSRTCలో 200 కోట్లు అవినీతి అయిందని అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద ఉన్నారు. దాన్ని అడ్రస్ చేయన్నా, అది వదిలేసి ఈ పిల్ల యూట్యూబ్ ఛానల్ మొన్న కూడా చూసిన కొంతమందికి ధమాక్ ఉందనుకుంటారో లేదో అనుకుంటారు. ఈ రీతు చౌదరి అనుకుంటా అమ్మాయి పేరు, రీతు చౌదరి అంటే 600 కోట్ల భూ స్కామ్ అంట. 700 కోట్ల 700 మన పిల్ల చూస్తా అంటే పాపము యాంకరింగ్ చేసుకుంటా లత్తు వీడియోలు చేస్తుంటది, బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు శ్రీ సత్య ఆ అమ్మాయిని అడిగినట్టున్నావు కదా క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మస్తు పైసలు వస్తాయంట కదా, ఇట్లా రవి అనేటోడు వీడియోలు పెడుతుంటే ఆమెకు 10,000 ఇచ్చిర్రట, 10,000 20,000 ఇచ్చారట యాక్టివిటీ, లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చారు. సో అట్లా ఒక్కొక్కళ్ళ లెవెల్ బట్టి ఒక్కొక్కళ్ళకి ఇస్తారు, కోట్లేం కాదు.
కోట్ల మీద లక్షలు డీసెంట్ మనీ ఇస్తున్నారు. కానీ పెద్ద వాళ్ళని పట్టుకోవాలి కదా, మంచులక్ష్మి గారిని పట్టుకోవాలా, అల్లు అరవింద్ ని పట్టుకోవాలా, సోను సూద్ ని పట్టుకోవాలా, వాళ్ళందరూ వదిలేసి బచాల మీద వెనకాల ఆపియాలి కదా, యాప్ ఆపాలా. పరీ మ్యాచ్ 1x బెట్టు, 2x బెట్టు, 3x బెట్టు, ఇండ్ బెట్టు, డఫా బెట్టు, డుఫా బెట్టు, లోటస్ 360, 460, 560. ఒకప్పుడు ఈ యాప్స్ మన తెలంగాణ ఆంధ్రాలో ఓపెన్ అయ్యేవి కాదు. మనీ కాకపోతే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇక్కడ ఇండియన్ రిజిస్టర్డ్ కాదు. సో ఇవన్నీ కుర్సావో రిజిస్టర్డ్, కుర్సావో, మాల్టా, వర్జిన్ ఐలాండ్స్. ఈ 3 ప్లేసెస్ అంటే వరల్డ్ లో మోస్ట్ నోటోరియల్ ప్లేసెస్ అనమాట ఇవి. ఇది కుర్సావో కానీ, మాల్టా కానీ, వర్జిన్ ఐలాండ్స్ కానీ. ఇక్కడ ఈ యాప్స్ పెట్టి ఇవి మీకు జీబీపీ ఎలా ఉండదు ఇందులో, నువ్వు పౌండ్ వేయడానికి ఉండదు, డాలర్ వేయడానికి ఉండదు. ఒకప్పుడు టెర్రరిజం అన్నది ఎట్లుంటుండే అంటే ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ స్టేషన్లను, ఏ గేట్వే ఆఫ్ ఇండియాలో బాంబు పెట్టేడుతుండే. ఇప్పుడు అది కాదు, ఇది జోబులో పెడతాడు అనమాట. మన మొబైల్లోనే బెట్టింగ్ యాప్ అని ఒక బాంబు పెడతాడు. దీన్ని ట్రాయ్ దృష్టి నుంచి మళ్ళిస్తారు. ట్రాయ్ అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా. అక్కడ నుంచి చేసి నెట్వర్క్ లో నువ్వు ఒక సైట్ బ్లాక్ చేస్తే ఇంకోటి క్లోన్ అయిపోయి నెక్స్ట్ మినిట్ అవైలబుల్ ఉంటుంది. నీ యూజర్ డేటా ప్రతి ఒక్కటి అది ఉంటుంది, ఫాలోడ్ బై లోన్ యాప్స్. సో తప్పించుకోలేడు అన్లెస్ మనుషులకి కంట్రోల్ ఉంటాయి. కానీ ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో ఇప్పుడు అధికారులకి చట్టాలు ఉండాలి. చట్టాలు ఎట్లు వస్తాయి? మన ఇండియా లాంటి కంట్రీలో చట్టాలు ఎట్లా వస్తాయి? బెట్టింగ్ యాప్స్, క్రిప్టో ఫ్రాడ్ అని మొన్న హైదరాబాద్ లో ఒక నాకు తెలిసి కనీసం ఒక 1000 కోట్ల స్కామ్ అయింది. క్రిప్టో అందరికి వ్యాలెట్లలో నేను ఇంత సంపాదించాను అంత సంపాదించుకున్నా అన్నారు. బూడిదే, ఏం కాలే అక్కడ. సో క్రిప్టో ఏమైంది? వర్స్ట్ అయిపోయింది. సో క్రిప్టో పెద్ద క్రిప్టో స్కామ్ ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేకపోయారు. సో ఏ స్కామ్ అన్నా, చీటింగ్ స్కామ్ అన్నా, ఏ స్కామ్ అన్నా ఇండియాలో ఎట్లా అంటే దాన్ని ముందు దానికి తగిన సెక్షన్స్, దాని మీద చట్టం చేయాలి. సో చట్టం చేయాలంటే పొలిటీషియన్స్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళకందరికి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చట్టాలు? ఒకప్పుడు స్టార్టింగ్ లో యువసామ్రాట్ హర్ష సాయి మించిన క్రిమినల్ లేడని చెప్పిన నేను చెప్పలేదు అప్పుడు, నేనేమనలేదు. ఇప్పుడు మారిపోయింది హర్ష సాయి, ఇప్పుడు హర్ష సాయి సాయిబాబా అయిపోయాడు అని నేను చెప్తలే. ఎందుకు సడన్ గా కలిసిపోయాడు, ఫేవర్ అయిపోయాడు, రూట్ మార్చేసాడు, తీసుకున్నాడా? అదే నీకు చెప్తున్నా అన్న. ఇప్పుడు శివాబాయ్ నువ్వు బెట్టింగ్ యాప్స్, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా, నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయక బ్రో, నీకు కొంచెం దాని మీద కొంచెం ఐడియా వచ్చింది, నువ్వు ఫైట్ చేస్తున్నావు. నువ్వెవరో నాకు తెలియనప్పుడు, నేనెవరో నీకు తెలియనప్పుడు మన ఇద్దరం కొట్లాడుకుంటాం. ఒక 1 ఫైన్ డే సరే శివబాయ్ నీ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్ కదా, నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటావు. చెప్పాను. చెప్తే నువ్వేమంటావు? అయినా నేను నిన్ను వదిలేయ్యా, అయినా నేను నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటా, నా రీచ్ వచ్చేంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా, నువ్వు నాశనం అయిపోయినంత వరకు నేను ట్రోల్ చేస్తా అంటావా? నువ్వేమనుకుంటా, అరే సారీ బ్రదర్, నేను కూడా కొంచెం ఇంటెన్స్ గా చేసిన, ఏమనుకోకు, నువ్వు యాప్స్ వదిలేసినావు అంతకన్నా తోపు బ్రదర్, థ్యాంక్ యూ. అవును బ్రదర్, నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటావు కదా, మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది, ఏమైనా హెల్ప్ చేస్తావు అంట. వచ్చి నా ముందే ఇచ్చాడు 3 లక్షలు. అప్పుడు నేనేమనాలా? లేదు యూఆర్ఏ చీటర్, నువ్వు చేస్తారని అన్న నేను చంపుతా అంటే అసలు అది మనిషి లక్షణం. అదే మాకు ఐడియాలజీ డిఫరెన్స్. సో ఇప్పుడు ఆడ్లో ఏమన్నా బెట్టింగ్ యాప్ ఉందా? మరి నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? హర్ష సాయి ఎందుకు కలిసారు మీరు? అందుకే కలిసా. చెప్పినా కదా, మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు ఉంటే, ఆ పిల్లోనికి వాళ్ళ వైఫ్ కి ఒక్కొక్క ఇంజెక్షన్ 38,000 అయింది. అట్లా 18 ఇంజెక్షన్స్ ఇవ్వాలి.